ప్రాచీన కాలంలో ఒక గాఢమైన అరణ్యంలో నిశ్శబ్దం మధ్యలో ఒక పవిత్రమైన శివలింగం ఉండేది. ఆ ప్రదేశం ఎవరికి తెలియదు. గోపురాలు లేవు, రాజ్యాలు లేవు. కానీ అక్కడ ఒకటి ఉంది, భక్తి. ఆ శివలింగాన్ని 3 జీవులు పూజించేవి. ఒకటి చిన్న సాలీడు, ఒకటి భయంకరమైన పాము, మరోటి బలమైన ఏనుగు. 3 రూపాలు, 3 మార్గాలు, కానీ ఒకే లక్ష్యం, శివుడిపై అచంచల భక్తి. సాలీడు ప్రతిరోజు వచ్చి ఈ లింగాన్ని ఎండ వర్షం నుంచి కాపాడాలి అని తన ప్రాణంతో ఒక అందమైన జాలాన్ని నేసేసేది. పాము అరణ్యంలో సంచరిస్తూ అత్యంత విలువైన రత్నాలను తెచ్చి శివలింగంపై సమర్పించేది. ఇదే నా సేవ అని. ఏనుగు ప్రతి ఉదయం నది దగ్గరికి వెళ్ళి పవిత్రమైన నీరు తీసుకువచ్చి శివలింగాన్ని శుభ్రంగా కడిగి పూలు సమర్పించేది. రోజులు గడిచాయి, భక్తి పెరిగింది. కానీ ఒకరోజు ఏనుగు కడిగినప్పుడు పాము పెట్టిన రత్నాలు పోయాయి, సాలీడు నేసిన జాలం చిదిరిపోయింది. పాము కోపంతో ఏనుగుపై దాడి చేసింది. అక్కడ ఒక భయంకరమైన యుద్ధం మొదలైంది. ఏనుగు బలంతో పోరాడుతోంది, పాము విషంతో దాడి చేస్తోంది. ఆ ఘర్షణలో 3 ప్రాణాలు కోల్పోయారు. అరణ్యం నిశ్శబ్దంగా మారింది. అప్పుడే ఒక దివ్య కాంతి అక్కడ ప్రత్యక్షమైంది. పరమశివుడు. శివుడు వారి భక్తిని చూసి చిరునవ్వు చిందించాడు. మీ పద్ధతులు వేర్వేరు అయినా మీ హృదయం ఒకటే, అదే నిజమైన భక్తి అని అన్నాడు. ఆ రోజు నుండి ఆ ప్రదేశం పవిత్ర క్షేత్రంగా మారింది. సాలీడు శ్రీ, పాము కాల, ఏనుగు హస్తి. శ్రీ కాల హస్తి, శ్రీకాళహస్తి. ఇప్పటికీ ఆ క్షేత్రం చెబుతోంది, దేవుడు పద్ధతిని కాదు, హృదయాన్ని చూస్తాడు. ఓం నమః శివాయ.